నందమూరి కళ్యాణ్ రామ్ ఒకప్పుడు హీరోగా ఇప్పుడు నిర్మాతగా మారిపోయాడు. జైలవకుశ చిత్రంతో నిర్మాతగా తన లక్కును పరీక్షించుకుంటున్నాడు. నిజానికి ఈ హీరో 2005లో అతనొక్కడే అనే చిత్రాన్ని తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద సూపర్ గా మిగిలింది. అటు తర్వాత 2008లో హరే రామ్ అనే మరో రెండో సినిమాను తీశాడు. అది కాస్త హరిమంది. ముచ్చటగా మూడవ సినిమా జయీ భవ అని తీసి మరో ప్రయత్నం చేశాడు కళ్యాణ్ రామ్. పాపం అది కూడా కుప్పకూలిపోయింది. అయినా సరే మొక్కవోని దీక్షతో 4వ సినిమా 2010లో కళ్యాణ్ రామ్ కత్తి అనే సినిమాను తీశాడు. చెప్పాం కదా, అది కలిసి రాలేదు. ఇక 2013లో ఓం 3D అనే మరో సినిమా తీసి మళ్లీ తెర మీదకొచ్చాడు కళ్యాణ్. ఈసారి కూడా కళ్లు తిరిగి బైర్లు కమ్మే రిజల్ట్స్ ను సొంతం చేసుకుని మరికాస్త చతికిలపడ్డాడు నందమూరి. 2015లో వచ్చిన పటాస్ అనే సినిమా దీపావళి లక్ష్మీ బాంబులా చక్కగా పేలింది. అటు తర్వాత కిక్ 2, దాని తర్వాత 2016లో ఇజం అనే సినిమాలు తీశాడు. తాను తీసిన సినిమాలు హిట్టా పట్టా అనే స్పృహ లేకుండా మొక్కవోని దీక్షతో కళ్యాణ్ రామ్ సినిమాలు తీసేశాడు. ఇప్పుడు తానే నిర్మాతగా మారితే తప్ప లక్ సెట్ కాదేమోనని భావించి జైలవకుశ చిత్రానికి నిర్మాతగా మారాడు. దీంతో ఈ సినిమా అయినా హిట్ అవుతుందా లేదా అనే అనుమానం ఓ పక్క పీడిస్తూనే ఉన్నా, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ పై ప్రగాఢ నమ్మకంతోనే నిర్మాతగా మారిన కళ్యాణ్ రామ్ ను జూనియర్ హిట్ లో ముంచుతాడా లేక ఇంకేం చేస్తాడా అని కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.